నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పిల్లల బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి. పిల్లల భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని మెగా పేరెంట్స్ డేలో పాల్గొన్న జీవి సూచన. మండల కేంద్రమైన ఈపూరులో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సోదాలు. ఆర్ఎంపీ వద్ద పెద్ద మొత్తంలో పట్టుబడిన మందులు. రోజు రోజుకు దిగజారుతున్న పచ్చిమిర్చి ధరలతో నార్గెట్పల్లి హైవేను దిగ్బంధం చేసిన రైతులు. పోలీసుల చొరవతో ట్రాఫిక్ క్లియర్. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమిష్టి కృషితో పిల్లలను తీర్చిదిద్దాలని ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఇనుమెళ్ల గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎమ్మెల్యే జీవిని పూలతో స్వాగతం పలికారు. విద్యార్థులతో మాట్లాడిన జీవి వారి ప్రగతి నివేదికల గురించి తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు జీవి పలు సూచనలు చేశారు. విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, అందుకు తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయులను తరచూ కలుస్తూ మాట్లాడుతూ ఉంటే పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందని, అప్పుడే పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని అన్నారు. తల్లిదండ్రులను ప్రేమించి, గురువులను గౌరవించే మంచి సంప్రదాయాలను పిల్లలకు అలవాటు చేస్తే భవిష్యత్తులో వారు సమాజానికి, కుటుంబానికి మంచి పేరు తెస్తారని అన్నారు. పాఠశాలకు అవసరమైన క్రీడా సామాగ్రి శివశక్తి లీలా ఫౌండేషన్ ద్వారా అందజేస్తానని హెచ్ఎంకు హామీ ఇచ్చారు. ఇలిమెళ్ల గ్రామంలో మాజీ సర్పంచ్ గాలి గురవయ్య విగ్రహాన్ని జీవి ఆవిష్కరించారు. గురవయ్య కుటుంబానికి, తన కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక అదేవిధంగా మండలంలోని వనికుంట, వినుకొండ టౌన్ బాయ్స్ స్కూల్, సావెల్యపురం, పోట్లూరు స్కూల్లో జరిగిన మీటింగ్స్ లోను జీవి హాజరయ్యారు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే మా చిన్నారులందరికీ, విద్యార్థులందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లలందరినీ విద్యలో తీర్చిదిద్దటం, అలాగే వారికి ఒక గొప్ప భవిష్యత్తు. నేటి బాలలే రేపు భావి భారత పౌరులు. నేటి విద్యార్థులే రేపు రాష్ట్ర యొక్క సంపద. రాష్ట్రానికి భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి వాళ్ళు నేటి విద్యార్థులు. అలాంటి వారిని మన ఉపాధ్యాయులందరూ, అలాగే పేరెంట్స్ సమిష్టి కృషితోటి వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని సందర్భంగా నేను కోరుతున్నా. సో తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. అందువలన పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలి, పెద్దల్ని పూజించాలి, గురువుల్ని పూజించాలి. సో ఆ విధంగా అప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి మంచి సాంప్రదాయాలు పిల్లలకి అలవాటు చేయాలి. ఒక పక్క తల్లిదండ్రులు, మరో పక్క గురువులు అందరూ కూడా పిల్లల్ని తీర్చిదిద్దే దాంట్లో బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మన సొంత గ్రామం ఇనుమెళ్ల. సో ఈ ఊర్లో నా మొదటి కార్యక్రమం, నేను చీఫ్ విప్ అయినాక మొదటి స్కూల్లో ఇక్కడే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఈరోజు 47,000 పైచిలకు స్కూల్స్లో ఒకే రోజు ఈరోజు ప్రోగ్రామ్స్ జరుపుతూ ఉన్నారు. పేరెంట్స్ డే. సో ఈ విభిన్నంగా నడుపుతూ ఉన్నారు. ఈ విధంగా లోకేష్ గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది భావి తరాల భవిష్యత్తుకి బాటలు వేస్తుంది ఈ ప్రోగ్రాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ నుండి చిన్నపిల్లల మీద అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళని చక్కగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని అందరినీ కోరుకుంటూ, చిన్నారిని ప్రతిరోజు 1 గంట ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆటలు ఆడించాలని హెచ్ఎం గారిని ప్రత్యేకంగా నేను కోరుతున్నా. పిల్లల కోసం టైం కేటాయించే గేమ్స్ పీరియడ్ 1 అవర్ కంపల్సరీ ప్రతిరోజు జరపాలి. ఈవినింగ్ రోజు 1 అవర్
ఇక చదువు రోజంతా కాదు, 1 hour మాత్రం పిల్లలకి ఆటలు కావాల్సినటువంటి గేమ్స్ కిట్స్ ఏమన్నా కావాలంటే ఇవ్వండి, నేను మన ఊరికి నేను అరేంజ్ చేస్తాను. గేమ్స్ కిట్స్ అరేంజ్ చేస్తాను, అది వెంకటేశ్వరరావు గారు కోఆర్డినేట్ చేయాలి. ఏం కావాలో లిస్ట్ ఇవ్వండి, పిల్లలు ఆడుకోవడానికి ప్రతిరోజు గేమ్స్ పీరియడ్ కంటిన్యూ చేయాలి. తర్వాత కూడా నాలాగనే మా జీవిక ఉంటాడు, పేరెంట్స్ ఉంటారు. ఏదైనా పిల్లలకి ఏదైనా ఆట వస్తువులు పాడైపోగానే మళ్ళీ కొనటం, మళ్ళీ ఆడించడం. ఆటల్లో రాజీ లేకుండా పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉంచాలని చెప్పేసి టీచర్స్ని, పేరెంట్స్ అందరినీ కూడా కోరుకుంటూ వారికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, వారి చదువు, వారి యొక్క మంచి లక్షణాలు, వాళ్ళకి ఒక సద్భావనలు, ఒక సదాలోచనలు, ఉత్తమ ఆశయాలు వాళ్ళకి ఉండాలని పిల్లలందరికీ ఉండాలని కోరుకుంటూ, ఆ విధంగా తల్లిదండ్రులు, పేరెంట్స్ వాళ్ళకి అలాంటి ఉత్తమ భావాలు, ఉన్నత ఆశయాలు నెలకొల్పాలని టీచర్స్ని, పేరెంట్స్ అందరినీ కోరుకుంటూ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేరెంట్స్కి, అలాగే టీచర్స్కి, అలాగే పాల్గొన్నటువంటి అధికారులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. వినుకొండ హనుమాన్ నగర్ కొండ వద్ద శ్రీ అంకమ్మ గుడి ప్రతిష్ఠా మహోత్సవాలను పురస్కరించుకొని పూజలను ఒడియరాజులు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. చివరి రోజు ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ ఉదయం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠతో పాటుగా పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, చీఫ్ విప్, అలాగే మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రతిష్ఠా మహోత్సవానికి విచ్చేసే భక్తులకు భారీగా అన్న సంతర్పణ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎంతో ఘనంగా వైభవోపేతంగా జరుగుతున్న ప్రతిష్ఠా మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. పరామాత్రికైనటువంటి పార్వతీదేవి 101 రూపాల్లో గ్రామదేవతగా ఊరూరా కూడా తెలిసినటువంటి స్వరూపంగా ఇక్కడ ఒడేరాజుల యొక్క కులదేవతగా అంకమ్మ తల్లిగా ప్రతిష్టాపితమై ఇక్కడి నుంచి కూడా వీళ్ళందరినీ చల్లగా కాపాడటానికి హనుమాన్ నగర్లో వేయించేయడం జరిగింది. వీళ్ళ యొక్క కుల పెద్దల, కులస్థల సహకారంతో 3 రోజులుగా ప్రతిష్టా కార్యక్రమం జరుగుతూ అత్యంత వైభవంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా అమ్మవారికి వైభవపేతంగా అర్చనాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపబడి ఇక్కడి నుంచి అమ్మవారి ప్రతిష్టాపమై వీళ్ళందరికీ కూడా రకరకాల వస్తువాహనాలతో చల్లగా చూస్తుందని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. అద్దంకి నార్గెట్పల్లి హైవే కొమ్మాలపాడు గ్రామ సమీపంలో రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ను డైరీ లారీ ఢీకొట్టగా ట్రాక్టర్ పై ఉన్న కొమ్మాలపాడుకి చెందిన షేక్ కాలేషా కరిముల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన కరిముల్లాను వైద్య చికిత్స కోసం నర్సాపేట తరలించారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ముందు భాగం నుజ్జునుజ్జైంది. మండల కేంద్రమైన ఈపూరులోని మెయిన్ సెంటర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ సతీష్ క్లినిక్ లో నర్సాపేట డ్రగ్ ఇన్స్పెక్టర్ డి సునీత, గుంటూరు రీజియన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జి భాస్కర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భారీగా అనుమతి లేని మందులను అమ్ముతున్నట్లు కనుగొన్నారు. ఆర్ఎంపీ వైద్యుడు డాక్టర్ లైసెన్స్ లేకుండా మందులు అమ్ముతున్నాడని డ్రగ్ ఇన్స్పెక్టర్ సునీత అన్నారు. అనుమతి లేని మందులను అమ్మటం, కొనుగోలు చేసిన మందులకు బిల్లులు లేకపోవటం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం నేరమని అన్నారు. లైసెన్స్ లేకుండా మందులను అమ్మటం, కొనటం, నిల్వ ఉంచటం, వైద్యం చేయటం చట్ట ప్రకారం నేరమని ఫార్మసిస్ట్ రామారావు, విఆర్ఏ రవిబాబు సమక్షంలో మందులన్నీ సీజ్ చేసి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పెడతామని ఆమె అన్నారు. సార్ జీ విజయ భాస్కర్ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ విజిలెన్స్ గుంటూరు రీజియన్ అండి. నేను ఇక్కడ లైసెన్స్ లేకుండా మందులు నిల్వ ఉంచినందుకు ట్రీట్మెంట్ చేస్తున్నందుకు గారు ఇక్కడ మందులన్నీ సీజ్ చేసాం. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం మందులు నిల్వ ఉంచినందుకు అమ్మటం రెండింటికి లైసెన్సులు ఉండాలి. ఆ లైసెన్సులు లేనందున ఈ మందులన్నీ మేము మీడియా మధ్యవర్తులు అయిన మన విఆర్ఏ గారు, విఆర్ఏ గారు, మన రవిబాబు గారు, మన ఫార్మసిస్ట్ గారు రామారావు గారు వీరి సమక్షంలో మేము వచ్చాక ఆయన గొర్రె సతీష్ కుమార్ గారు ఈయన మేము వచ్చి అడగగా గత 4 సంవత్సరాలుగా ఇక్కడ
ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా మందులు అమ్ముతున్నట్టుగా చెప్పారు. కానీ దగ్గర అనుమతులు ఏమన్నా ఉన్నాయా వైద్యం చేయడానికి కానీ, లేదు ఈ మందులు అమ్మడానికి కానీ ఏమైనా అనుమతులు ఉన్నాయనగా వాళ్ళ దగ్గర ఏమీ చూపించలేదు. ఈ మందులు అన్నిటికీ పర్చేజ్ బిల్స్ అడిగాము, పర్చేజ్ బిల్స్ కూడా లేవని తెలిపారు. ఇంకా కొనుగోలు యొక్క బిల్లులు ఏమీ లేవని తెలిపారు. కాబట్టి ఇట్లాగా లైసెన్స్ లేకుండా మందులు కొనడం, నిల్వ ఉంచడం మరియు అమ్మడం, వైద్యం చేయడం ఇవన్నీ కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ చట్ట ప్రకారం నేరం, లైసెన్స్ లేనందుకు. కాబట్టి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం నేరం. కాబట్టి ఈ మందులన్నింటినీ మనం సీజ్ చేసి ఈ కోర్టు వారి దగ్గర సబ్మిట్ జరుగుతుంది. భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు, ప్రజలకు పరిష్కారం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతుల వద్దకు రెవెన్యూ వ్యవస్థను ప్రారంభించిన ఈ కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో మండల స్పెషల్ అధికారి శ్రీరాములు, తహసీల్దార్ సురేష్లు తెలిపారు. అనంతరం బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సదస్సులో 25 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. బాపట్ల జిల్లా సంతమాగ్లూరు మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో గత 15 రోజుల నుండి పచ్చిమిర్చి వ్యాపారం దళారుల మధ్య నలిగిపోతూ కనీస మద్దతు ధర లేకుండా కింటా 1200 నుంచి 1300 వరకు కొనుగోలు జరుగుతుందని రైతులు ఎంత మొత్తుకుంటూ ఆవేదనను వెళ్లిబుచ్చుకున్నప్పటికీ అటు మార్కెట్ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఇటువైపు కన్నెత్తి చూడకపోవటంను రైతులు ఆగ్రహంతో ఊగిపోతూ అద్దంకి నార్గెట్పల్లి హైవేని సుమారుగా 15 నిమిషాల పాటు దిగ్బంధం చేశారు. పక్క రాష్ట్రాలలో 2500 నుండి 3000 వరకు మార్కెటింగ్ జరుగుతుండగా కేవలం 1200 నుండి 1300 వరకు కొనుగోలు చేయటం ఎంతవరకు సబబు అని దళారులు, ఎరువుల దుకాణాల డీలర్లు కుమ్మక్కై రైతుల నోట మట్టి కొడుతున్నారని ఆరోపిస్తూ దుయ్యబట్టారు. ఇప్పటికీ రైతుకు కనీస మద్దతు ధర లేకపోతే పెద్ద ఎత్తున రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయటం జరుగుతుందని హెచ్చరించారు. సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. వినుకొండ పట్టణంలోని పెరుమాళ్లపల్లె ఎన్ఎస్పి కాలువపై వాహనాలు పార్కింగ్ చేస్తే సీజ్ చేస్తామని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ హెచ్చరించారు. అసలే ఎన్ఎస్పి రోడ్ వెడల్పు తక్కువగా ఉందని, అలాంటిది వాహనాలు పార్కింగ్ చేస్తే ఆ కాస్త రోడ్డు ఇటు పాదాచారులు అటు వాహనదారులు మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్న కమిషనర్, ఇకపై ఎన్ఎస్పిపై వాహనాలు పార్కింగ్ చేస్తే పోలీసుల సహకారంతో వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిధిలో మన ఎన్ఎస్పి కెనాల్ ఏదైతే ఉందో ఈ ఎన్ఎస్పి కెనాల్ అనేది అటు నరసరాపేట రోడ్డు నుండి అటు రెడ్డి నగర్ వరకు అలాగే అటు చివరి వరకు కూడా మనకి కాలనీలు కవర్ చేస్తుంది రెండు వైపులా. మళ్ళీ ఇలాంటి ఏరియాలో మరి 20 అడుగుల రోడ్డు ఉన్న ఈ రోడ్లో మరి వెహికల్స్ అన్ని అనాథరైజ్గా పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో పాటుగా ఎవరైతే పాదచారులు ఉన్నారో వెహికల్స్ వెళ్తున్నాయో వాళ్ళందరికీ సెక్యూరిటీ లేకుండా మరి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే డైరెక్ట్గా ఒక 20 అడుగుల లోపల ఉన్న కాలువలోకి పడే ప్రమాదం ఉంది. మరి గతంలో కూడా వాళ్ళందరికీ మనం పేర్లన్నీ ఐడెంటిఫై చేసి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ఒక 3 రిమైండర్స్ పెట్టి వాళ్ళతో క్లియర్ చేయించడం కూడా జరిగింది. అయినప్పటికీ 48 గంటలు తిరగకుండానే వెహికల్స్ అన్నింటినీ కూడా మళ్ళీ రోడ్ల మీద పార్క్ చేస్తున్నారు. ఎవరైతే వెహికల్స్ అనాథరైజ్డ్గా పార్క్ చేస్తున్నారో ఈ నో ట్రాఫిక్ జోన్ ఉన్న ఏరియాలో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ వెహికల్స్ కనుక మీరు అనాథరైజ్డ్గా ఇక్కడ పార్క్ చేసి జనాలను ఇబ్బంది గురి చేస్తే కనుక ఈ వెహికల్స్ అన్నింటినీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సీజ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన మౌలానా షేక్ ముస్తార్ అహ్మద్ ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను వినుకొండలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ నెల 9వ తేదీ విజయవాడలో జరిగే పదవి బాధ్యత స్వీకరణ మహోత్సవానికి ఆహ్వానించారు. పదవి బాధ్యతలు స్వీకరించనున్న ముస్తార్ అహ్మద్ ను జీవి దుశ్శాలువతో సత్కరించారు. సీఎం చంద్రబాబు నాయుడు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి పదవికి వన్నె తేవాలని జీవి కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెనను మౌలానా అహ్మద్ కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలకగా మక్కెన సన్మానం చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.